జగిత్యాల జిల్లాలో ఉన్న మీరు సార్ ఎక్కడో భాష రాని దేశానికి వెళ్ళి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డారు? అసలు వెళ్ళడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు? సార్ వెళ్ళడానికి చాలా ముందు మీ కష్టాలు పేరు పడ్డాం. అన్నీ కూడా చెప్పండి. నా పేరు సార్ సైన్ల రాజరెడ్డి. మాది గ్రామం వచ్చేసి దమ్మన్నపేట, గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ స్టేట్. మేము గల్ఫ్ వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది వల్లనే పోవాల్సి వచ్చింది. మాకు వచ్చేసి ఎట్లాంటి వ్యవసాయ భూమి లేదు. దానికి తోడు మేము ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా సరైన వనరులు ఏర్పడినట్టుగా అనిపించలేదు. ఇక్కడ ఏదైనా చేసిన కాంపిటీషన్ బాగుంది. దాని ఉద్దేశంగా మేము ఒక ఇల్లు కట్టుకున్నాను సార్. ఇల్లు కట్టుకోవడం వల్ల కొంచెం ఆర్థిక పరిస్థితి లోతులో పడిపోవడం జరిగింది. దానికి అనుగుణంగా మాకు ఎవరైనా విదేశాలకు వెళ్తున్నారంటే సంతోషం అనిపించి వెళ్ళాలని అనిపించింది. అయితే మాకు బాంబేలో ఏజెంటు పరిచయం ఉన్న ద్వారా ఇట్లా ఫలాని J&P అంటే జోహన్నవ్ అండ్ పరాక్షి వైదేశ అని సౌదీ అరేబియాలో బాగుంది, నువ్వు వెళ్తే బాగుంటుంది రాజరెడ్డి అని చెప్పడం ద్వారా నేను ఆ ఏజెంట్కు పరిచయం ద్వారా వెళ్ళడం జరిగింది సార్. అది ఏజెంట్ అంటే మనకు అది పిల్ల ఏజెంట్ ఏదో అంటారు కదా, మనకు పర్ఫెక్ట్గా మనకు ఏది లైసెన్స్డ్ అనేది తెలియదు సార్ మాకు. కానీ ఆమె ద్వారా పోయినాము. ఆమె లేడీ. ఆ ఏజెంట్ ద్వారా వెళ్తే మనకు అప్పుడు ₹1,00,000 ఖర్చుతోటి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టడానికి మీరు అప్పులు చేశారంటారు, మరి ఏజెంట్కి ఇవ్వడానికి ₹1,00,000 ఎక్కడి నుంచి దొరికాయి? అది కూడా సార్ అప్పు చేయడమే జరిగింది. కొంతవరకు మా భార్యది నగలు ఆభరణాలు ఉంటే బ్యాంకులో కుదబెట్టడం జరిగింది. అది ఇప్పటికీ ఇంకా తీయలేదు సార్. అలాగే అప్పులు అట్లే ఉన్నాయి. మేము ఆ ఏజెంట్ ద్వారా పోవడం వల్ల అక్కడ నేను సార్ డిగ్రీ చదివాను, నాకు మంచి నైపుణ్యత గల దాని మీద పంపించాను సార్ అంటే, సరే నీకు అక్కడ పోయినాక మంచిదే అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా నాకు కార్పెంటర్ అని పంపించారు. ఆ కార్పెంటర్ పని బిల్కుల్ రాదు సార్ నాకు. అక్కడికి పోయిన తర్వాత ఒక 3 నెలల్లో తిరిగి వచ్చేద్దామని చెప్పి అనుకుంటే. ఎందుకు కార్పెంటర్ పనిని మీరు చేయలేకపోయారా? రాదా? అది రాదు సార్. కాకపోతే ఆ పేరు మీద పంపించడం జరిగింది. వీసా వచ్చేదాకా మాకు తెలియదు. దీని మీద వచ్చింది అని చెప్పి కార్పెంటర్ అని చెప్తే, అయ్యో నాకు కార్పెంటర్ పని రాదని చెప్పడం జరిగింది. జరిగితే నువ్వు అక్కడికి వెళ్ళినాక పెద్ద కంపెనీ అది J&P అంటే ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి ఏదో ఒక దాంట్లో సెట్ అయిపోతావు అంటే, మరి సాలరీ సరే సెట్ అవుతాం, మరి మాకు జీతం ఏమన్నా పెరుగుతుందా, దీని మీదనే పోతే మరి కష్టమైంది కదా అంటే, లేదు పెరుగుతుంది అని చెప్పడం జరిగింది ఏజెంట్ ద్వారా పోవడం వల్ల మేము అక్కడికి పోయిన తర్వాత నీకు ఇంతే 700 బేసిక్ అని చెప్పడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సింది. మరి కార్పెంటర్ పని రాని మీరు ఏం చేశారు అక్కడ? నేను సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత వారు నాకు ఇట్లా రాదు సార్ అని చెప్పంటే, మామూలుగా 3 నెలల వరకు సైడ్ మీద ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పక్కన చిన్న చిన్న పనులు ఉంటే చేయించుకోవడం జరిగింది. ఒక 3 నెలల తర్వాత నాకు అలవాటు లేని పని కాబట్టి నేను కూడా ఎండలో వచ్చి కష్టం చేయలేని విధంగా కాబట్టి మనకు అనుకూలమైన విధంగా ఉంటే భరిద్దాం అనుకున్నాను. చాలా అక్కడ వాతావరణం అనుకూలించక నేను వెళ్తా అని చెప్పి అనేసరికి నాకు తెలిసిన మిత్రుల ద్వారా, అక్కడ ఉన్న పరిచయస్తుల ద్వారా ఆఫీస్లో సార్ QC డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డాక్యుమెంట్ కంట్రోల్గా ఇవ్వడం జరిగింది సార్. దాన్ని నేను 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి రిటర్న్లో రావడం జరిగింది సార్. 2 సంవత్సరాలు మీరు అక్కడ ఉన్నారు. మీరు వెళ్ళిందేమో కార్పెంటర్ పని మీద వెళ్ళారు, కానీ ఆఫీస్ సైడ్ వెళ్ళారు అంటే అక్కడ అకామిడేషన్ కానీ భోజనం కానీ ఏ విధంగా ఉంటాయి సార్? అప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉన్నప్పుడు మాత్రం బాగానే ఉంది సార్. నేను మళ్ళీ రిటర్న్ వచ్చి ఒక నెల 15 రోజులు అంటే 45 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళడం జరిగింది సార్. అప్పటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జీతాలు అనేటివి లేవు సార్. అప్పుడు జనవరి ఫిబ్రవరి అంటే 2018 ఫిబ్రవరి మార్చి నుంచి వెళ్ళిన తర్వాత సార్ ఒక నెలవి జీతాలు ఒక నెల గడవగానే మరొక నెలలో ఇచ్చేవారు. అప్పుడు 3 నెలలకు ఒకటి ఇస్తున్నారు సార్, 4 నెలలకు ఒకటి ఇస్తున్నారు. ఆ విధంగా మేము ఇబ్బంది పడ్డాం సార్. 6 నెలలు గడిచిన తర్వాత ఒకటి ఇస్తున్నారు సార్. అప్పటికి నేను ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు పని చేశాం సార్. ఆ పని దినాలు ఇప్పటి వరకు రాలేదు సార్. 6 నెలలు పని చేసి ఆగిపోయిందని చెప్పి అన్నారు. కంపెనీలో మాకు అకామిడేషన్తో పాటు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. మాకు అకామ లేదు సార్. అకామ లేకపోతే బయటికి పోలీసు వాళ్ళు పట్టుకునేవారు. అలాగే మాకు మెడికల్ కార్డ్స్ కూడా వ్యాలిడ్ అయిపోయినాయి సార్. అప్పటికి అనారోగ్య రీత్యా చాలా ఇబ్బందులు పడి ఉన్నాము. ఏదైనా మెడికల్కి వెళ్ళాలంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటారేమో అని చెప్పి క్యాంపులోనే నామమాత్రంగా ప్రథమ చికిత్సగా టాబ్లెట్స్ ఏమన్నా ఇచ్చేవాళ్ళు. వీటితోటి అరికట్టుకుందామని కానీ ఇబ్బందులు ఉన్నాం సార్. ఆ తర్వాత ఇంత విధంగా ఏమైంది, కంపెనీ ప్రాబ్లంలో జీతాలు వస్తలేవు, మరి మమ్మల్ని కనీసం ఇంటికి పంపిస్తలేరు అని చెప్పి అనుకోవడం జరిగితే, చాలామంది ఉంటారు సార్ కంపెనీలో నాకంటే పై స్థాయి వాళ్ళు, ఒక్కొక్కరు 20-30 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. అంటే దీని విషయం మీద ఎవరు ముందుకు వచ్చి
కంపెనీ ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే ఎంబెస్సీ వాళ్ళకు చెప్పడం కూడా తెలియలేదు సార్, తెలియలేదు ఎవరు. కానీ అందుకోసారి నాకు అలాంటి బుద్ధి వచ్చి ఇక్కడ జైత్యాలలో మా మిత్రుడు ఉండే V6 గోపీకృష్ణరావు అని వెలుగు, అన్నయ్య గారు ఇట్లా ఉంది మా పరిస్థితి కంపెనీలో అంటే, కంపెనీ వివరాలు ఏంది పంపించు అంటే పంపించడం జరిగింది సార్. పంపిస్తే తను ఎంబడే పేపర్కి ఇవ్వడం జరిగింది. పేపర్కి ఇచ్చిన మరుసటి రోజు అంటే పొద్దున ఉదయం వచ్చింది, సాయంత్రం వరకు మన ఇండియన్ ఎంబెస్సీ అధికారులు మా క్యాంప్కి వచ్చింది సార్. వచ్చి ఏమైంది ఈ పరిస్థితి ఏందని అడిగింది సార్. అడిగితే సరే అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మాకు 6 నెలల నుంచి జీతాలు రాలేవు, మాకు ఇంటికి పోతే కంప్లీట్ చుట్టి రాసి ఇచ్చినా కూడా డబ్బులు ఇస్తలేరు, పోయి రావడం అనేది మా సొంత టికెట్ తోటే పోయి రాండి అని చెప్పని బాగా ఇబ్బందులు పెడుతున్నారు. అప్పటికి మేము 6 నెలలు చేసి ఉన్నాం కాబట్టి డబ్బులు లేకపోతే అప్పటికి కష్టాల్లో ఉన్నాం సార్. కంపెనీ తిండి పెట్టేది కానీ చాలా నాసి రకం తిండి, చాలా తినలేని పరిస్థితిలో ఉందాం సార్. ఎందుకంటే పైసలు ఇస్తలేరు అనే ఉద్దేశంగా వాళ్ళు కూడా డబ్బులు మాకు మెస్కు డబ్బులు సరిగ్గా ఇస్తలేరని చెప్పి నాసి రకంగా పెడితే దాన్నే తిని ఉండడం జరిగింది సార్. దానివల్ల మాకు చాలా అనారోగ్యాలు వచ్చినాయి. అంటే తిండి అనారోగ్యం తిండి పెట్టారంటే ఎలాంటి తిండి పెట్టారు? దొడ్డు అన్నం సార్, పప్పు అంటే పప్పు కొద్దిగా సార్ మొత్తం నీళ్ళ చారులాగా ఉంటుంది, కేవలం అట్లాంటివి తిని మాత్రమే ఉంటుంది. మాకు కురుపుల్లాగా దోమలు, అక్కడ వసతులు, కరెంటు లేకపోవడం చాలా ఇబ్బందులు పడ్డాం సార్. అది ఎప్పుడైతే కంపెనీ బంద్ అయిపోయిందన్నప్పటి నుంచి మమ్మల్ని కొద్దిగా నాసి రకంగా చూశారు సార్. అప్పుడైనా అనిపించేది ఎందుకు వచ్చారా ఈ దేశం అని? చాలా కష్టాల్లో ఉన్నా సార్. అప్పుడు రావడం అనేది ఈ దేశం ఎందుకు వచ్చినాం, అసలు మా కుటుంబ పరిస్థితి ఏంటి, మేము ఇక్కడే ఉండడం వల్ల డబ్బులు పంపించకపోవడం, మా పిల్లల చదువేంటి, మా భార్య పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏమన్నా హాస్పిటల్లో వచ్చినప్పుడు ఇబ్బందులు ఎవరు ఇవ్వాలి డబ్బులు అని చాలా కష్టాల్లో బాగా ఆలోచించుకోవడం జరిగింది సార్. బాగా ఇబ్బంది పడాల్సిన కష్టం ఏర్పడ్డది సార్ మాకు. సౌదీ సార్ అయినా వారు ఇంటికి ఫోన్ చేసి మాట్లాడారా సార్? ఇంటికి ఫోన్ చేసి మాట్లాడడం సార్ జరిగింది సార్. కాకపోతే మాకు అక్కడ డాలర్ కార్డు వేయించుకుంటే 30 రూపాయలు అవుతుంది సార్. ఆ 30 రియాలు ఇక్కడ వచ్చేసి మాకు దరిదాపు 500 పైన అవుతుంది సార్. అది కొన్ని నిమిషాలే వస్తుంది. ఒక్కొక్క టైంలో దానికి డాలర్ కార్డు వేసుకోవాల్సి వస్తుంది, ప్లస్ ఎంబీలు వేసుకోవాల్సి వస్తుంది సార్. మాకు అది 2 కార్డులు వేసుకుంటేనే అది పనిచేస్తుంది. అట్లాంటివి మాకు ఖర్చులు కష్టమైన పరిస్థితిలో రోజుకు ఒక్కసారో 2-3 రోజులకు ఒకసారి, కొందరైతే నెలకోసారి మాట్లాడింది సార్. అప్పుడిప్పుడు ఎవరైనా పని దొరికిన వాళ్ళు వెళ్ళి మా బయట పని దొరికితే తీసుకొని వచ్చిన వాళ్ళు అది దొంగతనంగా బయటికి వెళ్ళడమే సార్. ఎందుకంటే నేరుగా వెళ్తే పోలీసు వాళ్ళు పట్టుకునేవాళ్ళు. ఆ పోలీసు వాళ్ళు పట్టుకున్నా కూడా సార్ ఇంటికి పంపించే విధంగా కాదు, ఎక్కడో వదిలేస్తే అక్కడ 40-50 రియల్ ఇచ్చి, అంటే ఆ టైంలో మనకు లేకపోయినా ఆ కారు ట్యాక్సీ పట్టుకొని వచ్చేసి గేటు ముందట ఆగి తెలిసిన వాళ్ళ మిత్రుల దగ్గర తీసుకొని మళ్ళీ ఆయనకు ట్యాక్సీ డబ్బులు ఇచ్చి కష్టపడ్డాం సార్. చాలా అఘోరమైన పరిస్థితిలో ఉంటుంది. మాకు చెప్పలేని విధంగా బాధపడ్డాం సార్. ఇప్పుడు మీరు ఇంటి మీద చేసిన అప్పు కోసం వెళ్ళారు, మరి అప్పు తీర్చారా? లేదు సార్, అప్పు తీర్చలేదు. ఇప్పుడు అప్పులు మిత్తులు అలాగ పెరిగిపోయినాయి. ఇక్కడికి వచ్చినాక ఇంకా ఏం చేయాలని వచ్చిందనే సంతోషం ఉంది సార్. ఇప్పుడు అసలు ఏం చేయాలనే పని దోయడం లేదు సార్. అంటే మాకు ఏ పని చేసుకుంటే మంచిగా ఉంటుంది, ప్రతి పని కాంపిటీషన్ ఉంది సార్. అయితే దాన్ని మన ప్రభుత్వమే, మాకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకొని మాకేమైనా సబ్సిడీ రూపాన రుణం ఇచ్చి అయినా సరే మాకు ఏ విధమైన సహాయం చేస్తారో చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch